1980ల జనరేషన్ నుంచి మనకు నలుగురు హీరోలు అందరూ తెలుసు. ఆ నలుగురు హీరోలు ముఖ్యంగా 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు, 'వెంకటేష్', 'నాగార్జున' గారు. ఈ నలుగురు కూడా 80లో నుంచి వచ్చి ఇప్పటి వరకు ఇరగదీస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పటికి వాళ్ళ వాళ్ళ కెరియర్స్‌లో అద్భుతంగా సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. నిన్నగాక మొన్న 'చిరంజీవి' గారు వచ్చి రూ. 350,00,00,000 సినిమా చేశారు. 'బాలకృష్ణ' వందల కోట్ల సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు అంటే, ఈ నలుగురు హీరోల్లో ఒక హీరో మాత్రం వీళ్ళందరికంటే సీనియర్. ఆ హీరో మీరెవరు అందరూ గూడా ఒక హీరో అనుకుంటారు. కాదు. ఆ హీరోనే అందరికంటే సీనియర్. 1974 నుంచే కెమెరా ముందుకొచ్చారాయన. 'తాతమ్మ కళ' అనే ఒక సినిమాతో తన 14వ ఏటనే కెమెరా ముందుకొచ్చి ఇరగదీసేసాడు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 1974 నుంచి 84 మధ్యలో 10 ఏళ్ల కాలంలో దాదాపు 11 సినిమాల్లో ఆయన హీరోగా అంటే మెయిన్ లీడ్స్‌లో లేతే హీరో పక్కనున్న మెయిన్ లీడ్స్‌లో క్యారెక్టర్స్‌లో నటించారు. అలా బాలనటుడు అనుకోవచ్చు. ఒకందుకు కొన్ని కొన్ని సినిమాల్లో అయితే గనక హీరో పక్కన హీరో, లేకపోతే అర్జునుడు క్యారెక్టరు, లేకపోతే రకరకాల క్యారెక్టర్స్‌లో ఆయన కనిపించేవారు. 'దానవీర సూరకర్ణ' లాంటి సినిమాలో అయితే 2 క్యారెక్టర్‌లో కనిపించారు. ఆయనే నందమూరి బాలకృష్ణ గారు. ఇప్పటికే ఆయన 52 సంవత్సరాల నుంచి నటనా రంగంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయనకి ఎంత వయసు అనుకుంటున్నారు? ఇప్పుడు 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని 66వ ఏటలోకి అడుగుపెడుతున్నాడు. 'తాతమ్మ కళ' మొదలు ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ కూడా ఆగలేదు. ఇకపోతే తన మొదటి సోలో హీరోగా వచ్చిన సినిమా పేరు ఒకసారి గుర్తు చేసుకుంటే 'సాహసమే జీవితం'. అందుకే ఆయన సినిమాలన్నీ కూడా చాలా సాహసంగా ఉంటాయి. చాలా అంటే కమర్షియల్ హీరో ఎలా ఉండాలి అనే దానికి సరైన నిదర్శనంలాగా ఉంటారు నందమూరి బాలకృష్ణ. 1984లో 'సాహసమే జీవితంతో' స్టార్ట్ అయింది తన హీరో కెరియర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే అందరూ బాలకృష్ణ 111 అంటే 111వ సినిమా అనుకుంటారు కానీ, మొదటి 11 సినిమాలు కూడా తాను బాలనటుడుగా లేకపోతే పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో చేసిన సినిమాలు. తర్వాత వచ్చిన సినిమాలన్నీ హీరోగా చేసినాయి. అందుకే నా దృష్టిలో బాలకృష్ణ గారి 100వ సినిమా ఇప్పుడు మల్లేని గోపీచంద్ గారితో చేస్తున్న 111వ సినిమా. అంటే యాజ్ ఎ హీరోగా. 100వ సినిమా కూడా మామూలు విషయం కాదు. చాలా అంటే ఆ కాలం నుంచి ఉన్నారు కాబట్టి దాదాపు 50 సంవత్సరాల నుంచి సినిమానే తన శ్వాసగా, ధ్యాసగా బతుకుతున్నారు కాబట్టి ఆయన 100 సినిమాలు చేయటం చాలా అవలీలగా చేస్తారు. దానికి కారణం ఏందంటే 84లో మీరు సినిమా హీరోగా స్టార్ట్ అవటంతోనే 'సాహసమే జీవితం', 'డిస్కో కింగ్' అలాగే 'జనని జన్మభూమి' ఇక 4గో సినిమాగా స్టార్ట్ అయిన సినిమా 'మంగమ్మ గారి మనవడు'. అప్పటికి వీరన్నగా సంవత్సరం పాటు ఆడింది ఆ సినిమా. వీరన్న అనే ఒక పాత్రలో నందమూరి బాలకృష్ణ ఇరగదీశాడు. కమర్షియల్‌గా ప్రతి ఒక్క ఇంటికొచ్చేసాడు. అప్పటిదాకా ఒక మనవడు ఎలా ఉండాలి అనుకుంటే, మంగమ్మ గారి మనవడిలా ఉండాలన్నట్టుగా ఆయన పేరు చెప్పేవారు. ఇంకా ఆ తర్వాత నుంచి వరుసగా ముద్దుల మామయ్యలు, ఇంకా అసలు ముద్దు అనగానే అక్కడ బాలకృష్ణ ఉండేవాడు. అలాగా ఒక టైం తర్వాత 85, 86, 87 టైంకి ఆయన అప్పటికే 30 సినిమాల దాకా చేసేసాడు. ఇంకా ఆ తర్వాత మీరిప్పుడు గమనిస్తుందంతా కూడా చూస్తూనే ఉన్నాం. సంవత్సరానికి 1, 2 సినిమాలు. ఇప్పటికి కూడా ఆగకుండా ఒక్కోసారి 3 సినిమాలు కూడా సంవత్సరానికి రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంత గట్టిగా ఆయన డైరెక్టర్స్, యాక్టర్ అంటే ఎవరన్నా పేరు చెప్పాలంటే ఇంతమంది హీరోల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా బాలకృష్ణ గారి పేరు చెప్పాలి. ఇకపోతే ఇంక ఆయన ఫ్యాన్స్ కూడా. ఫ్యాన్స్‌ని రఫ్ ఆడించినా సరే, ఆ ఫ్యాన్స్ నందమూరి బాలకృష్ణ చెయ్యి మాకు తగిలింది అని చెప్పేసి ఆనందంతో ఉరకలేయటం అనేది మనం ఎన్నో సార్లు చూసాం. అది అతని నైజం. అతని స్టైల్ అది. నా ఫ్యాన్స్, నా వాళ్ళు, నా మనుషులే అనుకుంటాడు. చిన్న పిల్లల మనస్తత్వంలాగా ఉంటది. చిన్న పిల్లోడిలాగా ఉంటాడు. అందుకే అందరికీ అంత ముద్దొస్తా ఉంటాడు. నందమూరి నట వారసుడు అని జెప్పేసి ప్రతి ఒక్కళ్ళు గూడా ఆయన్ని చాలా చాలా ప్రేమిస్తారు. ఇక ఫ్యాన్స్ ఆయనకుండే ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు. వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఆళ్ళు మీకు తెలిస్తే ఒక లయన్స్‌లాగా, ఒక చీతాస్‌లాగా మామూలుగా ఉండదు. బాలకృష్ణ ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే. ఎందుకంటే మేమే దగ్గరుండి గత 25 ఏళ్లలో బాలకృష్ణ గారి బర్త్‌డే వచ్చిందంటే ఆ కేకులు గానీ, ఆ దండలు గానీ, ఆ హడావుడి గానీ పొరపాటున ఒక సినిమా ఓపెనింగ్ జరిగిందంటే ఆ రోజు జరిగే మామూలు హడావుడి ఉండదు. అంత గొప్పగా బాలకృష్ణ గారి పుట్టినరోజు ఉంటది. వ్యక్తిగతంగా నేనే ఒక 15 సార్లు పాల్గొనుంటాను. అంత బాగా చేస్తారు ఆయన పుట్టినరోజుని ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి. ఇక పోతే ఆయనకి సంబంధించి గతేడాది పద్మభూషణ్ అవార్డు దక్కటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎంతో సేవ, నిరాడంబడు ఎంత నటుడిగా ఎంత గుర్తింపు పొందాడో ఈ మధ్య సేవాభావంతోనే. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు గనక ఎళ్తే గనక ఎవరన్నా మీరు చూడండి దేవాలయంలాగా ఉంటది. లేదంటే ఒక
ఒక మంచి హోటల్‌లాగా ఉంటది. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంత బాగా బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దారు. దానికి కారణం గూడా నందమూరి బాలకృష్ణ గారే. ఎక్కడెక్కడికో విదేశాలకెళ్తారు. అక్కడికెళ్ళి విరాళాలు అడుగుతారు. విరాళాలు సేకరిస్తారు. మన భారతీయులందరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చుకొని, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, మేమిలా సేవ చేస్తున్నాం. మీరు భారతీయులుగా మీరు ఎంతో కొంత సాయం చేయండి అంటూ అక్కడి నుంచి ఎన్నో విరాళాలు సేకరించి, ఇక్కడికొచ్చి ఎంతోమందికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. ఇకపోతే పొలిటికల్‌గా టీడీపీ పార్టీ పెట్టిందే వాళ్ళ ఇంట్లో. టీడీపీ అనే ఒక పార్టీతోనే పా ఆ పార్టీ పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 44 సంవత్సరాలొస్తే, ఒక 20, 25 సంవత్సరాల పాటు పరిపాలన టీడీపీ పార్టీ చేతుల్లోనే ఉంది. అంతటి ప్రజాదరణ ఉన్న పార్టీలో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పటికీ సేవలందిస్తూ ఉన్నారు. ఇప్పుడు గూడా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఎప్పుడూ తన ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటాడు. ఓ పక్క సినిమా షూటింగ్‌లు, ఓ పక్క రాజకీయం, ఇంకో పక్క టీవీ షోసు ఏది వాట్ నాట్ అసలకి ఏం చేయటానికైనా సరే బాలకృష్ణ గారి దగ్గర టైం ఉంటది. ఎందుకంటే ఆయన తెల్లవారుజామున 4 గంటలకే లెగుస్తాడు. బ్రహ్మముహూర్తంలో లెగిసి పూజ పునస్కారాలు ముగించుకున్న తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. ప్రతిరోజు టైం ఉంటది. ఎందుకు టైం ఉండదు? మనం అనుకుంటే టైం ఉంటదని చెప్పేసి చాలా గట్టిగా ఉంటాడు. ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని అందుకనే ఆబాలగోపాలం గూడా ఆయన్నసలు వేరే ఉద్దేశంతో చూడనే చూడదు. ఎంతో మంచి మనసున్న మనిషి. ఏది పైనే ఏదున్నా పైనే ఉంటది తప్ప లోపల పెట్టుకొని ఉండే మనిషి కాదు అని జెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనతో కొంచెం పరిచయం ఉన్నోళ్ళకి కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. మాస్ అంటే బాలకృష్ణ, బాలకృష్ణ అంటేనే మాస్. ఓర్ మాస్ అన్నట్టుగా ఆయన సినిమాలోని కథలు, ఆ ఎలివేషన్స్ అన్నీ అలా ఉంటాయి. ఓ పక్క మంచి మంచి సినిమాలు 'మూవగోపాలుడు', 'ముద్దుల మేనల్లుడు', 'ముద్దుల మామయ్య' ఇలాంటి సినిమాలు చేసుకునే బాలకృష్ణ వరుసగా 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' ఇలాంటి స్ మామూలు సినిమాలు కాదు అయన్నీ గూడా. 'చెన్నకేశవరెడ్డి' ఇట్లాంటి సినిమాలన్నిటితోని ప్రేక్షకుల ముందుకొచ్చేసి, అరే! ఇలా ఉంటదిరా రాయలసీమలో ఒక రెడ్డి గారి పవర్ అంటే ఇలా ఉంటదన్నట్టుగా ఆయన సినిమాల్లో చూపిచ్చేవారు. అలాగే 'నరసింహనాయుడులో' గాని 'ముగ్గురు రూపం చూసాడు.' ఇలా ఇంత మాస్ హీరోగా ఉన్న ఆయనకి అసలు అవార్డులనేవి మామూలు అవార్డులు కాదు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరుసగా ఆయనకి 7 సార్లు ఆయన సినిమాలకు సంబంధించి వచ్చాయి. ఇకపోతే నంది అవార్డ్స్ గురించి మాట్లాడితే గనక 3 సార్లు నంది అవార్డ్‌ని సొంతం చేసుకున్నాడు. అవార్డులు, రివార్డులు ఇయన్నీ ఆయనకి జుజుబి. దేనికంటే ఆయనే అవార్డు, నాకు నేనే సాటి అని చెప్పేసి చెప్పుకోగల ఏకైక ధీటైన మగోడు నందమూరి బాలకృష్ణ. అందుకే ఆయన ఎవ్వరిని పట్టించుకోవద్దు, నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకో, నిన్ను నువ్వు మాత్రమే ప్రేమించుకో అని ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంటాడు. షోస్‌లో కూడా నాకు తిరుగులేదంటూ నటసింహం నందమూరి బాలకృష్ణ 'ఆహా' ఛానల్ ఓటీటీ ద్వారా 'అన్‌స్టాపబుల్' అంటూ ఒక షోని ప్రారంభించాడు. ఆ షోతోని విపరీతమైన ప్రజాదరణ పొందటంతోని మళ్ళీ ఇంకొక సీజన్ చేశారు. ఇలా 2 సీజన్‌ల్లోనూ కూడా చాలా విలక్షణమైన నటుల్ని, రాజకీయ నాయకుల్ని, దేశం మొత్తం కూడా బాగా ప్రచారం పొందిన వారందరిని తీసుకొచ్చి ఎంతో గొప్పగా మాట్లాడించడం ఆయన వల్ల అయింది. ఆ షోస్‌లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయ్యుండొచ్చు, రాజమౌళి గారు అయ్యుండొచ్చు, మహేష్ బాబు గారయ్యుండొచ్చు, పవన్ కళ్యాణ్ గారుండొచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి, వాళ్ళ మనసులోని బాధని, వాళ్ళ మనసులోని ఆనందాన్ని, వాళ్ళ తీపి గుర్తులన్నీ తీసుకొచ్చి మన ముందుకు చేర్చేశాడు నందమూరి బాలకృష్ణ. ఇకపోతే ఈ ఫ్యాన్స్‌లు, హడావుడి, ఈ కొట్లాట్లు ఇయన్నిటిని అస్సలు పట్టించుకోడు. రేపొద్దునేంటి ఈ సినిమా అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఈ సినిమా హిట్, ఫ్లాప్‌తో సంబంధమే లేకుండా నెక్స్ట్ సినిమా ఏంటని ఆలోచించే ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారు. జూన్ 10వ తారీఖు ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు కాబట్టి, మీరు నిండు నూరేళ్ళు ఇలాగనే హ్యాపీగా ఉంటూ, నవ్వుతూ, సినిమాల మీద సినిమాలు చేస్తూ, రాజకీయంగా ఎంతోమందికి ఉపయోగపడుతూ, నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చూస్తూనే ఉండండి. ఇట్లాంటి అనేక విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.